ఉత్తరాంధ్ర ఓటర్లలో చైతన్యం ఉప్పొంగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున క్యూలు నిలబడి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువ ఓటర్లలోనూ అదే చైతన్యం స్పష్టంగా కనిపించింది. తమ బంగారు భవిష్యత్తుకు ఎవరైతే బాటలు వేస్తారని భావిస్తున్నారో ఆ గుర్తుపైన యువత బటన్ నొక్కింది. ఉత్తరాంధ్రలోని మొత్తం 3 ఉమ్మడి జిల్లాల్లో చెదురు ముదురు ఘటనల మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. తండోపతండాలుగా ఓటర్లు క్యూ కట్టిన దృశ్యాలు చూస్తుంటే మంచిని మరోసారి గెలిపించుకునేందుకు, అభివృద్ధిని కొనసాగించేందుకు అంతా సిద్ధమన్నట్లుగా కనిపించింది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేతకాకపోతే పాకుతూ పో అన్నాడో మహానుభావుడు. ఏపీ ఎన్నికల్లోనూ ఓటర్లు అదే తీరును కనబరిచారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా వీల్ చైర్లలో వెళ్లి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూతుల దగ్గర తిరునాళ్ల సందడిలా అనిపించింది. ఓ సందర్భంలో పోలింగ్ బూతుల దగ్గర పురుషుల కంటే మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు రావటం కనిపించింది. ఇక పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు కూడా సొంత ఊర్లకు చేరుకుని ఓటేశారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత కూడా అదే ఉత్సాహం చూపించారు. ఓపిగ్గా క్యూ లైన్లలో నిలబడి తమ హక్కు, బాధ్యతను నిర్వర్తించారు. కొన్ని పోలింగ్ బూతులలో అయితే ఓటర్ల జాతర కనిపించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. ఎన్నికల అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో హింసాత్మక ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. అక్కడక్కడ కూటమి అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపే ప్రయత్నం చేసిన ఉత్తరాంధ్ర జనం మాత్రం దీనికి లొంగకుండా తమ మనస్సాక్షి చెప్పినట్లుగా ఓటేశారు. ఏపీలో ఉత్తరాంధ్ర రాజకీయంగా చాలా కీలకం. ఏపీలో ఓ చివరన ఉన్న 3 జిల్లాలు కలిసిన ప్రాంతం ఉత్తరాంధ్ర. రాష్ట్రానికి ముఖద్వారం, గేట్వే ఆఫ్ ఏపీ. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. తరతమ భేదం లేకుండా ఎక్కడి వారినైనా ఆదరించే తత్వం అక్కడి వారిది. ఇక్కడ శ్రీకాకుళంలో 10, విజయనగరం 9, విశాఖలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి మొత్తం ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లలో 5వ వంతు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు వంటి 5 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మెజార్టీ స్థానాల్లో ఎగిరే జెండాని రాష్ట్రమంతా రెపరెపలాడుతుందన్న సెంటిమెంట్ ఒకటి ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా అదే ట్రెండ్ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఫ్యాన్ తుఫాను సృష్టించింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 28 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే మునుపెన్నడూ చూడని అభివృద్ధి గడిచిన 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర చూసింది. మూలపేట పోర్టుతో పాటు శ్రీకాకుళంలో 2 ఫిషింగ్ హార్బర్లు, పూడిమడక వద్ద మరో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు నిర్మితమవుతున్నాయి. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యను పరిష్కరించారు. ఉద్దానానికి 1000 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటిని అందిస్తున్నారు. అలాగే 100 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పలాసలో ఏర్పాటు చేశారు. అక్కడితో అయిపోలేదు. జేఎంటీయూని విశ్వవిద్యాలయంగా మార్చారు. కురిపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలతో పాటు సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం కూడా సిద్ధమవుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే అభివృద్ధి జరిగింది. ఇలాంటి అభివృద్ధి అంతా ఫ్యాన్ కు ప్లస్ గా మారుతుందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. 30కి పైగా అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరాంధ్రలో కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపు వాటిపైనే ఉంది. అందులో చీపురుపల్లి, టెక్కలి, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, చోడవరం, నర్సీపట్నం, విశాఖ నార్త్ లాంటి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి లాంటి కీలక లోక్సభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర అంతా పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతం. బీసీలు 100కి 80% పైగా ఉంటారు. మహిళా ఓటింగ్ శాతం 3 జిల్లాల్లో ఎక్కువ. ఈసారి పోలింగ్లోనూ మహిళల్లో అదే చైతన్యం కనిపించింది. అన్ని పనులు పక్కన పెట్టి మహిళలంతా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు, ఓటెత్తారు. వృద్ధులు, వికలాంగులు కూడా తమ బంధువుల సాయం తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఈసారి మహిళలు, పెన్షనర్ల ఓట్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉత్తరాంధ్ర ఓటర్లలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడి ఓటర్లు అభిమానం చూపిస్తే అది ఏకపక్షంగా ఉంటుంది. సగం సగం ప్రేమను వాళ్ళు చూపించరు. గత ఎన్నికల్లోనూ దాదాపు ఇవే ఫలితాలు కనిపించాయి. ఈసారి కూడా మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారంటే ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.